హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్స్డే రోజు లగేజ్ అంతా షిఫ్టింగ్ అయిపోయింది. సో ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్ ఇది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రైడే రోజు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి వెళ్ళి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో హస్బెండ్ వచ్చేసి థర్స్డే రోజు నైటే వెళ్ళిపోయాడు. సో మా ముగ్గురు కోసం అయితే ఇడ్లీ దోశ అయితే పెట్టేశాను. ఈ హోటల్ వచ్చేసి ఉడిపి. సో ఉడిపిలో చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్కి. సో అందుకే ఎక్కువగా నేను ఉడిపి హోటల్ నుంచి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటాను. ఇది లాస్ట్ డే ఇంకా బెంగళూరులో. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో బెంగళూరుకి తెలీదు. సో ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమైనా అకేషన్స్ ఉంటే అయితే తప్పకుండా బెంగళూరుకి వస్తాము. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ దగ్గరైపోతున్నాము. బట్ స్టిల్ ఇప్పటికీ నాకు కొంచెం బాధగానే ఉంది, బెంగళూరు నుండి ఎందుకు వచ్చాము హైదరాబాద్కి అని. సో బెంగళూరులో అయితే కొంచెం ఎడ్యుకేషన్ అయినా కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఉంటుందని కాదు, బట్ కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అయినా ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్ అయిపోయే వరకు అక్కడే ఉందాము అని ముందు నుండే ప్లానింగ్లో ఉండే. బట్ లైఫ్ అనేది కొన్నిసార్లు టర్న్ అవుతుంది అంటే ఏమో అనుకున్నాను. బట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా హైదరాబాద్కి వచ్చి ఇక్కడే ఇంకా ఫిక్స్ అయిపోతామని ఎప్పుడు అనుకోలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం అలవాటు పడడానికి అయితే టైం పడుద్ది. సో అప్పటి వరకు అయితే అడ్జస్ట్ అవ్వుకుంటూ వెళ్ళాలి. వన్స్ ఒకసారి అడ్జస్ట్ అయినామంటే ఇంకా మనకు అక్కడే అదే ప్లేస్లో ఇష్టంగా ఉంటాము. హైదరాబాద్కి వస్తున్నామంటే మనసులో ఏదో కొంచెం భయంగా అనిపిస్తుంది. అసలు అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు, ఎక్కడికి పోయినా కూడా రెస్పాన్స్ అవుతారు. బెంగళూరులో అయితే భయపడాలి కానీ హైదరాబాద్లో ఎందుకు భయం వేస్తుందో అర్థం అవ్వట్లేదు. నాకు బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఫస్ట్లో కన్నడ రాదు కదా, ఎలా ఉంటుంది ఏందని కొంచెం కూడా భయపడలేదు. హ్యాపీగా బెంగళూరులో అయితే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేదాన్ని. సో కొన్ని డేస్ తర్వాత ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు పక్కన నైబర్స్ వాళ్ళు కన్నడలో మాట్లాడితే నేను తెలుగులో మాట్లాడేదాన్ని. ఇంకా తర్వాత ఈజీగా కన్నడ అయితే నేర్చుకోగలిగాను. అంతగా నాకు ఎప్పుడు లాంగ్వేజ్ రాలేదు అని భయం అయితే ఎప్పుడూ వేయలేదు. సో ఇప్పుడైతే బెంగళూరులో కన్నడ మాట్లాడడం అయితే మ్యాండేటరీగా నేర్చుకోవాలి. కొన్ని డేస్ ముందు అయితే ఇంగ్లీష్లో ఉన్న లెటర్స్ అన్నీ తీసేసి 90% కన్నడ లెటర్సే పెట్టారు. ఎక్కడో చిన్నగా ఇంగ్లీష్లో అయితే షాప్స్ నేమ్ రాశారు. సో అలా అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కన్నడ మాట్లాడాలి అని కొన్ని రూల్స్ అయితే పెట్టారు. నేను వచ్చిన కొత్తలో అయితే అలాంటి రూల్స్ ఏమీ లేదు. కన్నడ నేర్చుకునే వరకైతే నాకు అచ్చిరాని కన్నడలో మాట్లాడేదాన్ని. తర్వాత ఇంకా కన్నడ నేర్చుకున్నాక డైలీ ఇంకా అందరితో మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్లూయెన్సీ అయితే వచ్చేసింది. పిల్లలు నేను కలిసి అయితే హెచ్పి గ్యాస్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ రెగ్యులేటర్ అయితే ఇచ్చేసి అలాగే సిలిండర్స్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాను. మనకు అక్కడ ఒక లెటర్ ఇస్తారు, అది తీసుకొచ్చి మనం హైదరాబాద్లో ఇస్తే మనకు అప్పుడు సిలిండర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇది చాలా పెద్ద ప్రాసెసే. బట్ ఆ అన్నకి చెప్పాను, నాకు ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉందన్న కొంచెం ఎర్లీగా చేసి ఇవ్వండి అని. సో అన్న ఫాస్ట్గా ఒక 10-20 మినిట్స్లో అయితే ఇచ్చేశాడు డాక్యుమెంట్. ఇంకా బెంగళూరులో ఉన్న కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చి అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా రైస్ కుక్కర్లో వండడము అంటే లెమన్ రైస్ చేయడము. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. ఇంకా తర్వాత ఒక ప్లేట్లో అయితే ఇంకా రైస్ తీసేసి మళ్ళీ అదే బౌల్ వాష్ చేసి అందులోనే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. లెమన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా అవన్నీ వాష్ చేశాక పిల్లల్ని అయితే వాటరీగా ఉన్నాయి. సో వాటిని అయితే క్లీన్ చేసి కవర్లో ప్యాక్ చేయమని చెప్పాను పిల్లలకి. ఫైనల్గా ఫుడ్ ప్యాకింగ్ కూడా చేసుకున్నాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడైతే 2 కబోర్డ్స్ అయితే ఓపెన్ చేశాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన అయితే కబోర్డ్ ఓపెన్ చేయలేదు, అందులోనే నా ట్రైప్యాడ్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక అన్ని బ్యాగ్స్ చెక్ చేస్తే అసలు ఎక్కడా లేదు. అప్పుడు గుర్తొచ్చింది అసలు అక్కడే పెట్టి మర్చిపోయాను అనేసి. చాలా బాధ అనిపించింది. సో ఏం చేద్దాం, కొన్నిసార్లు అలానే జరుగుతుంది. సో కొన్నిసార్లు ఇష్టమున్న వస్తువులు అనుకోకుండా అక్కడే మర్చిపోయి వస్తామంటారు కదా. సో నాకు సేమ్ అలానే జరిగింది. చాలా వరకు ఇంకా వేస్టేజ్ ఐటమ్స్ అన్నీ నైటే కింద పెట్టేసాము. బట్ అయినా కూడా ఇంకా ఇంట్లో చాలా గార్బేజే ఉంది. సో ఇదంతా వాళ్ళే క్లీనింగ్ చేసుకుంటారు. మన దగ్గర 1 మంత్ రెంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు, 32,000. సో అందులోనే వాళ్ళు పెయింటింగ్ క్లీనింగ్ అనేది అయితే మొత్తం డబ్బులు అన్నీ తీసుకుంటారు. ఇంకేమైనా మనం డ్యామేజ్ చేస్తే వాటికి కూడా డబ్బులు తీసుకుంటారు. సో మనం ఏం చేసినా చేయకున్నా ఇక్కడ పోయింది అక్కడ పోయిందని ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు. హౌస్ అన్నాక డ్యామేజ్ కాకుండా ఉంటుంది కదా. సో ఏదైనా చిన్నగా అయితే మేము ఉన్నప్పుడు ఇలా లేదు, మీరు వచ్చినాకనే ఇలా అయింది అని చాలా రూడ్గా కూడా మాట్లాడతారు. సో వాళ్ళకి తగ్గట్టు మనం కూడా ఆన్సర్ ఇవ్వాలి.
ఏదైనా యూస్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో మా పిల్లలకి చాలా ఇన్స్ట్రక్షన్సే చెప్పాము ఇంటికి వచ్చినప్పుడు. ఇదంతా నేను ఉండే ఏరియా. ఇక్కడైతే మా జుంబా క్లాసు. సో వెళ్ళేటప్పుడు అలా ఒక కొంచెం వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. సో ఈ ఏరియా అయితే చాలా మిస్ అయిపోతున్నాము. బెంగుళూరు అంటేనే నేచర్ సిటీ కదా! సో ఎక్కువ ట్రాఫిక్ ఏమి అనిపించదు. సో మళ్ళీ ఎక్కువగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో ఎప్పుడు చూసిన క్లైమేట్ అనేది కూల్‌గా అనిపిస్తది. సో అందుకే ఏమో ఎక్కువగా జనాలు బెంగుళూరు అంటే ఇష్టపడతారు. క్యాబ్ బుక్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్‌కేమో వచ్చింది. సో ఆలోపు ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి అందరికీ ఇంకా మేము వెళ్తున్నాము హైదరాబాద్‌కి అని చెప్పేసాము. నెక్స్ట్ ఇంకా మేము ఎళ్ళేది మాత్రం ఇప్పుడు యలంక రైల్వే స్టేషను. సో ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. సో ఎక్కువగా జనమేమి అనిపించరు. సో ఫస్ట్ టైం ఇక్కడ చాలా టైమ్స్ అయితే హైదరాబాద్ నుండి యలంకకి వచ్చాను. కానీ యలంక నుండి హైదరాబాద్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. సో మీరు చూస్తే ఈ రైల్వే స్టేషన్‌లో ఎక్కువగా జనమేమి అనిపించరు. సో అందుకే అంత కన్‌ఫ్యూజన్ ఏమీ అనిపించదు. పీస్‌ఫుల్‌గానే ఉంటది. ఎండలైతే చాలా మండిపోతున్నాయి. ఇంకా పిల్లలకి బాదం పాలైతే తీసిచ్చాను. మేమెక్కడికెళ్ళినా బాదం పాలైతే అస్సలు మిస్ అవ్వము. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ నందిని కంపెనీయి కూడా బాదం పాలు చాలా బావుంటాయి. మేమెళ్ళేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది. సో థర్డ్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చింది. మేమొచ్చింది మాత్రం ఫస్ట్‌కి. సో అక్కడి నుండి ఇంకా థర్డ్ ప్లాట్‌ఫామ్‌కి అయితే వచ్చేసాము. చాలా సేపు అయితే డోర్స్ ఓపెన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బయటే కూర్చున్నాము. బట్ వేడి ఎక్కువగా అనిపించింది. ఈసారి మాత్రం ఏసీ ట్రైన్ మాది. సో ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఎక్కడము. సో ట్రైన్ ఎలా ఉంటది ఏంది అనేది కాసేపు డిస్కస్ చేసుకున్నాము పిల్లలు నేను. మా పిల్లలు ఈ ట్రైన్ ఎక్కిన వెంటనే చాలా ఎక్సైట్మెంట్‌గా ఫీల్ అయ్యారు. సో ఈ ట్రైన్ లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ట్రైన్ మొత్తం అయితే బ్లూ థీమ్‌తో నిండిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. మాకొచ్చేసి ఒకటి విండో సీట్ వచ్చింది. ఈ సమ్మర్‌లో అయితే ఎక్కడికెళ్ళినా ఏసీ ట్రైన్ బుక్ చేసుకుంటేనే కొంచెం జర్నీ ఇష్టంగా చేయగలుగుతాము. లేదంటే ఇంకా చాలా కష్టంగా అనిపిస్తది. సో మీకు ఏసీ ట్రైన్స్ అంటే ఇష్టమా? నార్మల్ ట్రైన్స్ అంటే ఇష్టమో? కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మాకొచ్చిన సీట్స్ అయితే ఈ సైడ్. సో ఈ సైడ్ అంతా బ్యాచిలర్స్ ఉన్నారు. సో అందుకోసమనే మేము ఈ సైడ్ అయితే తీసుకున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే ఎప్పుడు ఫుడ్ తీసుకొని తిందామా అని మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ డీమార్ట్‌లోనే తీసుకొచ్చాను నేను. ఇంకా ట్రైన్‌లో అసలు టైం పాస్ కాదు కదా! మేము 4:00 ఈవినింగ్ ట్రైన్ ఎక్కాము. సో కొన్ని బుక్స్, స్టోరీ బుక్స్ అయితే పెట్టుకున్నారు. ఒక 1 అవర్ అట్లా డ్రాయింగ్ వేసుకుంటూ, రీడింగ్ చేస్తూ అయితే టైం అయితే స్పెండ్ చేశారు. ఈవినింగ్ అయితే అందరికీ తెలిసిందే కదా! చాలా గాలొచ్చి వర్షం వస్తది. సో ఆ రోజు కూడా ఫుల్‌గా వర్షం పడింది. సో నా పక్కన వీళ్ళంతా బ్యాచిలర్స్. సో వీళ్ళు కాసేపైతే లూడో గేమ్ అయితే ఆడారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళు చాలా బాగా మాట్లాడారు నాతో కూడా. సో ఇంకా తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా మా పిల్లలకి చెరొక్క బాక్స్‌లో పెట్టాను. ఒకే బాక్స్‌లో పెడితే ఫైటింగ్ చేసుకుంటారు. అందుకే 2 బాక్సెస్‌లో అయితే రైస్ పెట్టాను. ఎక్కువగా రైస్ ఏం తినలేదు పాపం పిల్లలు. జ్యూసెస్ తాగారు. అలాగే చాక్లెట్స్ అన్నీ తినేశారు. మా జున్ను ఎప్పుడు స్నాక్స్ అయిపోతే అప్పుడు పడుకుందామని వెయిట్ చేస్తుంది. ఫైనల్‌గా మిగిలింది ఇదొక్కటే చాక్లెటు. సో ఈ చాక్లెట్ అయితే తినేసి ఇంక అప్పుడు పడుకుంది. సో ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ ఉంటే ఎప్పుడు అన్నం తప్ప మిగతావన్నీ ఫాస్ట్‌గా తినేస్తారు. సో అది తిన్న తర్వాత ఇంక పిల్లలకైతే బెడ్ అయితే వేశాను. వాళ్ళని పైన పడుకోబెట్టాను. నేనేమో కింద తీసుకున్నాను. పక్కన బ్యాచిలర్స్ ఉంటే ఏంటి ప్రాబ్లమ్ అంటే చాలా సేపు వరకి వాళ్ళు అంటే మాట్లాడుకుంటూ ఉంటారు. సో అదే పెద్దవాళ్ళైతే కొంచెం 8:30 కల్లా లైట్స్ ఆఫ్ చేయమని అంటారు. బ్యాచిలర్స్ ఉంటే మాత్రం చాలా సేపు లైట్స్ ఆన్‌లోనే ఉంటాయి. సో మా పిల్లలకైతే లైట్స్ త్వరగా ఆఫ్ చేస్తే పడుకుంటారు. బట్ వాళ్ళు కొంచెం డిన్నర్ చేసేసరికి లేట్ అయింది. ఇంకా మేమే అడ్జస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ టైం ట్రైన్‌లో అయితే దొంగల్ని చూశాను. సో అరౌండ్ 11:30, 12 అయితుంది. బోగీలో ఫుల్‌గా సౌండ్స్ వస్తున్నాయి. ఏంటి అని చూసేసరికి చెకింగ్ మాస్టర్ దొంగను తీసుకొని వెళ్తున్నాడు. సో ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి పర్స్‌లో అమౌంట్ తీసుకుంటా ఉంటే చెకింగ్ మాస్టర్ చూసాడంట. సో అతన్ని ఈడ్చుకుంటూ బయట ఒక స్టేషన్ వస్తే అక్కడ దింపేశాడు. ఆ దొంగ కూడా కొంచెం ఏజ్డ్ పర్సనే. సో నేను ఇంకా టైంలో అతన్ని చూశాను 12:00కి 11:30కి ఇంకా నాకు నిద్ర కూడా పట్టలేదు. ఒకసారి నా దగ్గర ఉన్న గోల్డ్, డబ్బులు, అలాగే ల్యాప్‌టాప్, మా పిల్లలు ఉన్నారా లేరా అని అన్నీ చెక్ చేసుకొని అప్పుడు పడుకున్నాను. ఎంత పడుకున్నా కూడా నిద్ర పట్టలేదు. మార్నింగ్ 5:30 కల్లా కాచిగూడలో అయితే దిగేసాము. మా హస్బెండ్ లొకేషన్ పెట్టారు. సో క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంకా మా లొకేషన్‌కి అయితే వెళ్ళిపోయాము. సో ఒక ఎక్సైట్‌మెంట్ మా హౌస్ ఎలా ఉంటది ఏంటి అని. సో ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో మా హౌస్ అయితే మీరు చూస్తారు.
ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటి నిండా ఫుల్గా సామాన్లతో నిండిపోయింది. యాక్చువల్లీగా వాళ్ళు అన్ని కబోర్డ్స్లో నీట్గా సర్దేసి వెళ్ళాలి. బట్ వాళ్ళకి వేరే ప్యాకింగ్ ఉంది అని త్వరగా వెళ్ళిపోయారంట. సో నాకు కూడా వాళ్ళు సర్దడం ఇష్టం లేదు. నేను ఇంటికి వచ్చినాక నీట్గా క్లీన్ చేసుకున్నాక సర్దుకోవాలి అనుకున్నాను. ఎనీవే లగేజ్ అయితే చాలా బాగా ఇంటికైతే తీసుకొచ్చారు. ఒక్కటి కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు. మీకు ఎవరికైనా ఈ ప్యాకేజ్ మూవర్స్ నెంబర్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో పాలు పొంగించుకునే వరకు ఇంట్లో వంట చేసుకోవద్దు కదా. సో అందుకే బయటకు వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. బెంగళూరులో హోటల్స్లో కొంచెం చప్పచప్పగా వేరే టేస్ట్ ఉంటుంది కదా. నాకు ఇక్కడ తినేసరికి అసలు తినాలనిపించలేదు. మళ్ళీ ఇక్కడి రుచులు మన నాలుకకి అలవాటు అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. మా పిల్లలకి ఎప్పుడెప్పుడు ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుందామని వెయిట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫస్ట్ ప్లే ఏరియాకే తీసుకెళ్ళాము. పిల్లలకి చాలా ఎక్సైట్మెంట్, ఎప్పుడెప్పుడు ఆడదామా అని. ఒక 2-3 డేస్ ఏమో చాలా ఎక్సైట్మెంట్తో ఆడతారు. తర్వాత బోర్గా ఉంది అని చెప్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.